ఇది హనుమాన్ చాలీసా అసలైన కథ మూడవ భాగం. చివరిలో ఒక అద్భుతమైన విషయాన్ని మీకోసం ఉంచాం, కాబట్టి పూర్తిగా చూసి ఆనందించండి. హాయ్ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మోహన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కథలు. ఇవాళ మన కథ హనుమాన్ చాలీసా. కథ ప్రారంభం. హనుమాన్ చాలీసా చదవడం వల్ల భయాలు పోతాయని తెలుసాం. ఇప్పుడు చూద్దాం ఇది మన జీవితంలో శక్తిని ఎలా నింపుతుందో. సంకట తే హనుమాన్ చిన్నావే మన క్రోధం తండ్రితో పోతావే. ఈ పదాల్లో హనుమంతుడు భక్తులను అన్ని సంకటాల నుండి ఎలా రక్షిస్తాడో వివరించబడింది. జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఈ చాలీసా వాటిపై మానసికంగా, ఆధ్యాత్మికంగా డిఫెన్స్గా పనిచేస్తుంది. జో యహ పఠే హనుమత్ బల బీరా. ఇది చదివే ప్రతి ఒక్కరూ ధైర్యవంతులవుతారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, లోపల నుండి శక్తిని అనుభవిస్తారు. ఇది ఎప్పుడైనా సరే, ఉదయాన్నే లేదా రాత్రి 40 రోజుల పాటు ధ్యానం చేస్తే మనసు స్థిరపడుతుంది, జీవితం మారిపోతుంది. జీవితంలో హనుమాన్ చాలీసా ప్రాక్టికల్ ఉపయోగం. పరీక్షల ముందు ధైర్యం కోసమే, వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడే ఉత్సాహం కోసమే, సంబంధాలలో ప్రేమ, నమ్మకం పెరగాలంటే హనుమంతుని ప్రార్థన వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది ఒక ఆధ్యాత్మిక టూల్. చాలీసాలో చివరి భాగం అంటే సదా హరే సర్వపీడ. ఇది ఎంత అద్భుతమైన మాటో తెలుసా? ఎవరు ఈ చాలీసా భక్తితో చదువుతారో అతని జీవితంలోని అన్ని కష్టాలు నశించిపోతాయి. అతనిలో శాంతి, ధైర్యం, విజయశీలత వస్తాయి. ముగింపు, ఫైనల్ మెసేజ్. హనుమాన్ చాలీసా అనేది శబ్దబలమే కాదు, శక్తిబలం. మన బుద్ధిని మార్చే శక్తి, మన భయాలను తొలగించే ఆశీర్వాదం, మన జీవితాన్ని వెలుగుగా మార్చే ఒక దివ్య మార్గం. ఈ 3 భాగాల ద్వారా మీరు కనీసం ఒక్క విషయానికి తెలుసుకోవాలి. నిజమైన భక్తి అంటే హనుమంతుడు లాంటి ధైర్యం, వినయం. ఇది కేవలం 3వ భాగం మాత్రమే. ఇంకెన్ని అద్భుతాలు హనుమాన్ చాలీసాలో దాగున్నాయో మీరే చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకొని 4వ భాగాన్ని మిస్ అవ్వకుండా చూడండి. జై హనుమాన్, జై శ్రీరామ్.